ఆకలి అవుతుందిరా. నీకు ఆకలి అవుతుందా? ఏం తిందాం మనం? పిజ్జా. పిజ్జా తిందామా? అయితే మనం పిజ్జా ఇంట్లోనే చేసుకుందాం. ఓకే ఓకే. జై. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కబూర్లు. ఇవాళ మేము పిజ్జా చేయబోతున్నాం. నేను అద్రిత్ కలిసి చేయబోతున్నాం కదా పిజ్జా. ఎస్. సో పిల్లలకి పెద్దలకి ఫుల్ ఇష్టమయ్యే పిజ్జా డామినోస్ స్టైల్ చేయబోతున్నాము. సో ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. మరి అద్రిత్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపించాలి కదా మనం. సో చూపించేద్దామా? ఓకే. ఫస్ట్ ఒక చిన్న గ్లాసెడు వామ్ వాటర్ తీసుకోవాలి. ఈ వామ్ వాటర్లోకి 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి, చూపిస్తున్న స్పూన్తోని. నెక్స్ట్ 1 స్పూన్ ఈస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈస్ట్ ఇంకా షుగర్ రెండు కూడా ఈ వామ్ వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు వెయిట్ చేయాలి. పైన ఏదైనా ఒక ప్లేట్ పెట్టి కవర్ చేసేసి ఒక 10 మినిట్స్ పాటు వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేది ఇలా తెలుస్తుంది, కొంచెం బురుగులాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం బేస్ ప్రిపరేషన్ కోసం ప్రాసెస్ ఇది. 2 కప్స్ మైదా తీసుకోవాలి, చూపిస్తున్న కప్తోని. సో దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ హర్బ్స్ ఉంటే హర్బ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హర్బ్స్ ఆప్షనల్ అనమాట. ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే బేస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ ఏవైతే వేసామో అవి ఒకసారి వాటర్ వేసే కంటే ముందు కలుపుకుంటే బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం 10 మినిట్స్ వెయిట్ చేసి ఉన్న వాటర్ ఉన్నాయి కదా, ఈస్ట్ అండ్ షుగర్ మిక్స్ చేసుకున్న వాటర్, అవి ఇందులో బేస్ ప్రిపరేషన్కి ఆ వాటర్తోనే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా కావాలి అనుకుంటే వామ్ వాటర్ ఉంటాయి కదా, దాంతో మిక్స్ చేసేసుకోవచ్చు బేస్ ప్రిపరేషన్ కోసము. ఇప్పుడు ఒక్కసారి మనం బేస్ ప్రిపరేషన్ కోసం చేసిన డఫ్ అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్మూత్నెస్ అనేది ఉంటుంది. అండ్ పిండి కూడా మనకి ఇప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు మనం నానబెడతాం కాబట్టి స్మూత్నెస్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో నేను చూపిస్తున్న ప్రకారం పిండిని అలా మిక్స్ చేసుకుంటే మన బేస్ ప్రిపరేషన్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో దీన్ని మనం ఒక 2 అవర్స్ పాటు నానబెట్టాలి, కొంచెం ఆయిల్ అనేది పైన రాసేసి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మనము బేస్ పైన పెట్టుకోవడానికి పన్నీర్, పెప్పర్స్ ఎల్లో అండ్ రెడ్, ఆనియన్, క్యాప్సికమ్, నెక్స్ట్ ఇవన్నీ కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. హర్బ్స్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్, మనకి చీజ్ మొజరెలా చీజ్ అనేది దొరుకుతుంది. అండ్ చీజ్ మనకి ఏంటి అంటే ఇలా గట్టిగా ఉన్న చీజ్ దొరుకుతుంది. అండ్ చీజ్లో మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే పొడి పొడిగా ఉన్న చీజ్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఈ 2 చీజ్ని నేను ఇప్పుడు పిజ్జాకి యూజ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఫ్రై చేయాలి కాబట్టి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేసుకొని, నాన్ స్టిక్లో అయితే చాలా బాగా ఫ్రై అవుతాయి. అండ్ ఇది షాలో ఫ్రై అయితే సరిపోతుంది, డీప్ ఫ్రై అవసరం లేదు. దీంట్లో ఇప్పుడు కట్ చేసుకునే అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ పెప్పర్స్ వేసేసుకున్నాను, రెడ్, ఎల్లో అండ్ క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. ఆనియన్, ఇవన్నీ స్క్వేర్ షేప్లో కట్ చేస్తే ఏమవుతుంది అని అంటే మనం పిజ్జా పైన వేసుకుంటాం కదా, సో లుక్ అనేది బాగా కనిపిస్తుంది. మనకు డామినోస్లో అన్నీ కూడా చూసుకుంటే వాళ్ళన్నీ కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసి పెడతారు, లుక్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను దీనికి సరిపోయేటట్టే సాల్ట్ వేస్తున్నాను కొంచెము. సో సాల్ట్ వేసిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నాను స్పైసీనెస్ కోసము. అవి కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ షాలో ఫ్రై చేసేసుకోవాలి. మనం బేస్ ప్రిపరేషన్ కోసము నానబెట్టుకున్న పిండి అనమాట. 2 అవర్స్ తర్వాత పిండి కొంచెము మెత్తగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ లోపట కూడా ఎలాంటి ఉండలు లేకుండా మనం ఇలా స్మూత్నెస్ కోసం ఇలా అనుకుంటే ఏంటి అంటే ఏమైనా ఉండలు కట్టినా అవి విడిపోయి నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం బేస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం. స్టార్ట్ చేసే ముందు పిండిని ఒక్కసారి ఇలా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. సో ఒక ప్యాన్ పైన ఆయిల్ రాసేసి మనం కొంచెం పిండిని తీసేసుకొని ఇలా
మనం ప్రెస్ చేయాలన్నమాట. సో చపాతీ లాగా మనం హ్యాండ్తోనే చేస్తే ఏంటి అని అంటే మనకి ఎక్కడెక్కడ అన్ఈవెన్గా ఉన్నాయో ఈవెన్గా చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా, సైడ్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందనమాట. అలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ బేస్ పైన పెడతామో అండ్ చీజ్ కానీ ఏదైనా కూడా మెల్ట్ అయిన తర్వాత బయటికి రాకుండా అండ్ డామినోస్ స్టైల్గానే మనకు కనిపిస్తుంది పిజ్జా అంతా కూడా. పిజ్జా బేస్ ప్రిపరేషన్ అనేది అయిపోయింది. సో దానిపైన మనకి సాస్ ఏదైతే ఉందో పిజ్జా సాస్ అనేది మనకు దొరుకుతుంది. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి రత్నదీప్లో దొరుకుతాయి. సో అక్కడ అన్నీ కూడా మనకి పిజ్జాకి కానీ బర్గర్కి కానీ అవన్నీ కూడా ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ కూడా మనకి రత్నదీప్లో అయితే అన్నీ దొరుకుతాయి. నేనైతే రత్నదీప్లోనే కొంటాను ఎప్పుడు. సో పిజ్జాకి మనకు స్పైసీనెస్ కోసము మనకి ఎంతైతే స్పైసీనెస్ కావాలో అంత మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇంతకుముందు మీకు చీజ్లో 2 టైప్స్ చూపించాను కదా, సో అందులో ఒకటి ఇలా మనం తురుముకోవడానికి బాగుంటుందన్నమాట. సో ఇలా తురుముకుంటే ఏంటంటే మనం ఫస్ట్ చీజ్ అప్లై చేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ పెట్టుకుంటే ఏంటి అంటే మనకు చీజీగా పిజ్జా సేమ్ డొమినోస్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మనం చీజ్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏవైతే ఫ్రై చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం పిజ్జా పైన పెట్టుకుంటే అయిపోతుంది. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బేస్ పైన ప్లేస్ చేసిన తర్వాత మొజరెలా చీజ్ ఉంది కదా, ఆ చీజ్ వేసుకొని ఇప్పుడు మనం మొజరెలా చీజ్ ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను ఇది టేస్టీనెస్ కోసము. ఇప్పుడు హర్బ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా యాడ్ అవ్వడానికి. ఒక్కసారి బేస్ ప్రిపరేషన్ అంతా కూడా ఫినిష్ అయ్యాక దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి, సిమ్లోనే పెట్టుకోవాలి, ఒక ప్లేట్ కవర్ చేసేసుకోవాలన్నమాట. వావ్, చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 10 minutes పిజ్జా అయిపోయింది. పిజ్జా ప్రిపరేషన్ అయిపోయింది. యమ్మీ అండ్ టేస్టీ డొమినోస్ స్టైల్ పిజ్జా అనమాట ఇది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. చీజ్ మనం ఎక్కువ వేసుకోవడం వల్ల సేమ్ డొమినోస్ స్టైల్లో వస్తుంది. ఇప్పుడు నేను మీ ముందటిని టేస్ట్ చేయబోతున్నాను. చూసారు కదా, ప్రాసెస్ అంతా కూడా యమ్మీ అండ్ టేస్టీ డొమినోస్ స్టైల్ పిజ్జా అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు పిజ్జా లవర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్య కబర్లు.